ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 11th లెసన్ భాయి కా ప్రేమ్ ఈ పాఠానికి సంబంధించిన భాషాంశ్, సృజనాత్మకత, వ్యాకరణాంశ్, క్యా ఆప్ జాన్తే హై ఈ టాపిక్స్ చదువుకుందాము. పేజ్ నెంబర్ 94 తీయండమ్మా. भाषांश नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. క్రింద ఇవ్వబడిన పదాలకు పర్యాయవాచి శబ్దం ఇక్కడ ఇచ్చినటువంటి డబ్బాలో, అంటే డిబ్బే అంటే ఇక్కడ బాక్స్ అన్నమాట. ఈ బాక్స్లో నుంచి సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ పదాలు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాయమని అడుగుతున్నారు. మరి ఫస్ట్ వన్ చూడండమ్మా. ఖలిహాన్, అనాజ్ కా గోదాం, ధాన్యాగార్. ఇది వాళ్ళు ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఈ బాక్స్లో కనబడుతున్నాయి. అనాజ్ కా గోదాం, ధాన్యాగార్ ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ రాశారు. ఖలిహాన్ అంటే తెలుగులో గిడ్డంగి, అంటే ధాన్యం నిల్వ ఉంచుకునేటటువంటి ప్రదేశం అన్నమాట. అదే ఇక్కడ అనాజ్ కా గోదాం, ధాన్యాగార్. నెక్స్ట్ వన్ చూడండి, ఖేతీ. ఖేతీ అంటే ఏంటమ్మా? వ్యవసాయం అన్నమాట. మరి దీనికి సంబంధించిన పదాలు చూద్దాము. ఖేతీ బాడి, ఇక్కడ చూడండి ఖేతీ బాడి. అలాగే దాని క్రింద ఏమైనా చూడండమ్మా, కృషి. ఆ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాయండి. నెక్స్ట్ వన్ చూడండి, అనాజ్. అనాజ్ అంటే ధాన్యము అని అర్థం. మరి దీనికి సంబంధించిన పదాలు ఇక్కడ ఎక్కడున్నాయో చూద్దాము. చూడండి, ఫస్ట్లో ఉన్నది ధాన్య, అలాగే అన్న. ఆ పదం చూడండమ్మా, దాని క్రిందనే ఉన్నది అన్న. ధాన్య, అన్న, అవి రెండు తీసుకొచ్చి ఇక్కడ రాయండి. నెక్స్ట్ జవాన్. జవాన్ అంటే యువకుడు అని అర్థము. మరి ఆ పదాలు ఇక్కడ ఎక్కడున్నాయో చూడండమ్మా, స్టార్టింగ్లోనే ఉన్నది యువక్. అలాగే ఇంకొక పదం ఎక్కడుందో చూడండమ్మా, యువ. క్రింద ఉన్న చూడండి ఇక్కడ ఉన్నది. ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ వన్ ఫాయిదా. ఫాయిదా అంటే లాభము అని అర్థం. మరి ఆ పదాలు ఏంటో ఇక్కడ చూద్దాము. మునాఫా, అలాగే లాభ్. ఈ రెండు పదాలు తీసుకొచ్చి ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఆ. రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద వాక్య మే పహచాన్ కర్ లిఖియే. ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిలో ప్రతి సెంటెన్స్లో ఒక పదం కింద అండర్లైన్ చేశారు. దానికి సంబంధించిన విలోమ శబ్ద్ అంటే ఆపోజిట్ వర్డ్, ఆ పదము అదే సెంటెన్స్లో ఉందట, మనల్ని కనుక్కోమని అడుగుతున్నారు. పెహచాన్కర్ అంటే గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి రాయమని అడుగుతున్నారు. మరి ఎగ్జాంపుల్ కింద ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చారు చూడండి. వహ శరీర్ సే బూఢా హై కింతు ఉత్సాహ్ మే జవాన్ హై. శరీరపరంగా వాళ్ళు ముసలివాళ్ళు, కానీ ఉత్సాహంలో మాత్రం యువకులు అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. బూఢా అనే పదానికి అండర్లైన్ చేశారు. బూఢా అంటే ముసలితనం, ముసలి వాళ్ళని అర్థం. ఇక్కడ దానికి జవాన్ అంటే యువకులు, ఇది అర్థం. కాబట్టి ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ తీసుకొచ్చి రాశారు. నెక్స్ట్ వన్ చూడండి. వ్యాపారి వ్యాపార్ మే ఫాయిదా చాహతా హై, నుక్సాన్ నహీ. ఫాయిదా అంటే వ్యాపారస్తుడు వ్యాపారంలో లాభం కావాలని చూస్తాడు, నష్టం కాదు. కాబట్టి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? నుక్సాన్. ఇక్కడ రాయండమ్మా, దాన్ని తీసుకొచ్చి ఫాయిదా, నుక్సాన్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. అచ్చే లోగ్ దూసరోं की भलाई करते हैं, बुराई नहीं. మంచి వాళ్ళు ఇతరుల యొక్క మంచి కోరుకుంటారు, చెడు కాదు. కాబట్టి ఈ బురాయి అనేది ఆన్సర్. భలాయి, బురాయి అది తీసుకొచ్చి ఇక్కడ రాయండమ్మా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఖర్చు జ్యాదా కర్నేసే బచత్ నహీ హోతీ. అంటే ఖర్చు చేస్తే మిగలటం అనేది ఉండదు, అంటే ఖర్చు చేయటం, ఆదా చేయటము. కాబట్టి ఖర్చు అనే పదానికి బచత్ అనే పదము ఆపోజిట్ వర్డ్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ వన్ చూడండి. పాఠశాల మే సాథియోं के साथ प्रेम से रहना चाहिए द्वेष से नहीं. స్కూల్లో ఇతరులతో అంటే సాథియోं के साथ అంటే మనతో పాటు ఉండేవాళ్లతో ప్రేమగా ఉండాలి, ద్వేషంతో కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ప్రేమ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ద్వేష్. ఆ పదం తీసుకొచ్చి ఇక్కడ రాయండి. ఒకసారి ఈ ఆపోజిట్ వర్డ్స్ అన్నీ నేను చదువుతాను చూడండి. బూఢా, జవాన్,
फ़ायदा नुकसान, भलाई बुराई, खर्च बचत, प्रेम द्वेष। नेक्स्ट ई, पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए। పాఠంలో వచ్చిన పదాలను ఇక్కడ వర్గ పహేలి ఇచ్చారు, దీనిలో వెతికి రాయమని అడుగుతున్నారు. వాటికి ఇట్లా రౌండ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఎగ్జాంపుల్ కింద ఒకటి ఇచ్చారు సహాయత, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశారు చూడండి అమ్మా. ఇంకా ఏం పదాలు ఉన్నాయో చూద్దాం. చూడండి ఇక్కడి నుంచి చూడండి, భలాయి, అలాగే అకేలా, ఇంకా ఏమున్నాయో వెతకండి అమ్మా. ఇక్కడ కనపడుతుంది చూడండి, ధన్ అనే పదం కనపడుతుంది. అట్లాగే పర్, ఈ పదాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి. ఒకసారి చూడండి, సహాయత, భలాయి, అకేలా, ధన్, అలాగే పర్. అలా ఒకసారి ఈ పదాలన్నీ చూడండి అమ్మా. సహాయత, భలాయి, అకేలా, ధన్, పర్. నెక్స్ట్ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. చిత్ర దేకర్ 5 వాక్య లిఖియే. ఈ పిక్చర్ చూసి ఇక్కడ 5 లైన్లు రాయమని అడుగుతున్నారు హిందీలో. మరి ఈ పిక్చర్ బాగా గమనిద్దాము. ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది, ఇక్కడ వాళ్ళ టీచరు అమ్మాయితో ఏదో మాట్లాడుతున్నారు. ఈ మొత్తాన్ని వాళ్ళ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. అట్లాగే వెనక ఒక మంచం ఉన్నది, అట్లాగే వెనక తీగ మీద బట్టలు కూడా ఆరేస్తున్నాయి. మనం ఇదే హిందీలో రాద్దాము. ఫస్ట్ సెంటెన్స్ రాయండి అమ్మా. చిత్ర మే ఏక్ లడకీ హై. చిత్రంలో ఒక అమ్మాయి ఉన్నది. నెక్స్ట్ సెంటెన్స్, అధ్యాపికా జీ లడకీ సే బాత్ కర్ రహీ హై. సెకండ్ సెంటెన్స్ రాయండి అలాగా. थर्ड सेंटेंस, माता और पिता उन्हें देख रहे हैं. नेक्स्ट फोर्थ सेंटेंस, चित्र में एक पलंग है. चित्रंलो ఒక మంచం ఉన్నది. అలాగే फिफ्थ सेंटेंस, चित्र में कपड़ों को धोकर सुखाया गया है. ఈ విధంగా రాయండి. నెక్స్ట్ పరియోజన కార్య, ప్రాజెక్ట్ వర్క్. భాయ్యోं के प्रेम से संबंधित, సోదరుల ప్రేమ గురించి దానికి సంబంధించిన ఏక్ ఔర్ కహాని, ఇంకొక కథను సంగ్రహించి, సంకలిత్ కర్కే సంగ్రహించి కక్షా మే ప్రస్తుత్ కీజియే, తరగతి గదిలో ప్రదర్శించమని అడుగుతున్నారు. అంటే మనకి ఆల్రెడీ లెసన్లో ఇద్దరు సోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాల గురించి కథ ఇచ్చారు. అలాంటి కథనే ఇంకొక కథ మీరు తీసుకొచ్చి ప్రాజెక్ట్ కింద చేయమని అడుగుతున్నారు. మరి దానికి సంబంధించిన కథ ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ టాపిక్ వ్యాకరణాంశ్, గ్రామర్ చెప్పుకుంటున్నాము. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు, చదువుదాము. గావ్ మే ఫసల్ అచ్చి హుయీతి. ఇక్కడ హుయీతి అనే పదాన్ని గమనించండి, ఇది కొంచెం బోల్డ్ లెటర్స్ తోటి రాశారు. గావ్ మే ఫసల్ అంటే విలేజ్లో పంటలు బాగా పండినాయి. సెకండ్ సెంటెన్స్ చూడండి, అనాజ్కి ఆవశ్యకత హోతీ హై. ధాన్యం యొక్క అవసరము ఉన్నది. థర్డ్ సెంటెన్స్, కోయి దూసరా కామ్ కర్లూంగా. ఏదైనా వేరే పని చేసుకుంటాను. ఇక్కడ కర్లూంగా అనే పదం గమనించండి. దానికి సంబంధించి క్రింద ఏం రాశారు, ఊపర్ దియే గయే వాక్యం మే, ఈ పైనిచ్చినటువంటి ఈ సెంటెన్సెస్లో హుయీతి, హోతీ హై ఔర్ కర్లూంగా ऐसे शब्द क्रिया के होने या करने के समय को बताते हैं. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఈ పదాలట హుయీతి అంటే వాక్యం చివరిలో చూడండి, హుయీతి, హోతీ హై, కర్లూంగా. ఈ పదాలు ఈ పదాలు ఏం తెలియజేస్తున్నాయి? పని అయిపోయిందా, జరుగుతుందా, పని జరగబోతుందా, ఈ కండిషన్ని ఈ పదాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి.
ఎలాగో ఒకసారి గమనిద్దాం చూడండి. గావ్ మే ఫసల్ అచ్చి హుయి థీ, ఇక్కడ థీ ఉంది, హుయి థీ అంటే గ్రామంలో పంటలు బాగా పండినాయి, ఆ పని అయిపోయింది. ఇక్కడ పని అయిపోయినట్లుగా ఈ పదం మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. అనాజ్కి ఆవశ్యకత హోతీ హై, ధాన్యం యొక్క అవసరము ఉన్నది. ఇది వర్తమానం అన్నమాట, పని జరుగుతున్నది, హోతీ హై. నెక్స్ట్ చూడండి. కోయి దూసరా కామ్ కర్ లూంగా, పని చేసుకుంటాను, ఏదైనా వేరే పని చేసుకుంటాను అంటే ఇది భవిష్యత్తులో జరగబోతుంది అని ఇండికేషన్ మనకి ఈ పదం ఇస్తూ ఉన్నదన్నమాట. మరి ఇలా పని జరిగిందా, జరుగుతుందా, జరగబోతుందా అనేటటువంటి విషయాలు తెలియచేసేటటువంటి ఈ పదాలను బట్టి ఈ వాక్యము ఏ కాలంలో ఉందో మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ కింద చూడండి. ఇసి హీ కాల్ కహతే హై, వీటినే కాలాలు అని అంటారు. కాల్కే 3 భేద్ హై, కాలాలు 3 రకాలు ఉన్నాయి. వే హై, అవి ఏంటంటే భూతకాల్, వర్తమాన కాల్, భవిష్యత్ కాల్. ఇక్కడ చూడండి. భూతకాలము అంటే జరిగిపోయిన పని, వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్న పని, భవిష్యత్ కాలం అంటే జరగబోయే పనిని తెలియచేసేటటువంటి పదాలు లేకపోతే వాక్యాలు. ఇక్కడ వాటి గురించి సెంటెన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. భూతకాల్ బీతే హుయే సమయ మే క్రియా కా హోనా, ఇక్కడ క్రియా అనే పదము పని అయిపోయింది, బీతే హుయే సమయ అంటే జరిగిపోయిన సమయాన్ని తెలియచేస్తూ ఉంది ఈ పదము, కాబట్టి అది భూతకాల పదమైంది. నెక్స్ట్ చల్ రహే సమయ మే క్రియా కా హోనా, పని జరుగుతూ ఉన్నట్టు తెలియచేసేటటువంటి క్రియాపదము. ఇక్కడ చూడండి. హోతీ హై, హోతీ హై అంటే పని జరుగుతూ ఉన్నట్టు తెలియజేస్తుంది, కాబట్టి ఇది వర్తమాన కాలము. నెక్స్ట్ ఆనే వాలే సమయ మే క్రియా కా హోనా అంటే రాబోయే కాలంలో పని జరుగుతుంది అని తెలియచేసే పదమే ఆ క్రియే భవిష్యత్ కాలం అవుతుంది. ఇక్కడ చూడండి. దానికి సంబంధించింది కర్లూంగా. ఈ లెసన్లో మనకి జస్ట్ కాలాల గురించి ఇంట్రడక్షన్ మాత్రమే మనకి ఇచ్చారు, ఎక్కువ డీప్గా వీటి గురించి అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో చూడండి. పాఠ మే సే ఇన్ కాలం కో బతానే వాలే వాక్యం కో ఢూంఢ్ కర్ లిఖియే అంటే భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ ఈ పాఠంలో అంటే భాయికా ప్రేమ అనే పాఠంలో ఏమేమి ఉన్నాయో మిమ్మల్ని వెతికి కొన్ని ఇక్కడ రాయమని అడుగుతున్నారు. మరి రాయండి అమ్మా మీరు కూడా. ఇక్కడ 3 సెంటెన్సెస్ రాసాము చూడండి అమ్మా. ఫస్ట్ వన్ భూతకాల్, అలాగే రెండోది వర్తమాన కాల్, మూడోది భవిష్యత్ కాల్లో రాసాము. ఇవన్నీ పాఠం నుంచి తీసుకొని రాయడం జరిగింది. నెక్స్ట్ క్యా ఆప్ జాన్తే హై, మీకు తెలుసా. గండికోట आंध्र प्रदेश राज्य में वाईएसआर कड़प जिले के जम्मलमडुगु में पेन्ना नदी के तट पर स्थित एक छोटा सा गांव है. గండికోట అనే ప్రదేశము ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మలమడుగు అనే ప్రాంతంలో పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్. అంటే గండికోటలు ఉంటాయన్నమాట. అక్కడ గండికోట అనే ప్రదేశం ఇక్కడ ఉన్నది. తర్వాత గండికోట కా నామ్, మరి ఆ పేరు ఉస్ కంఠ సే లియా గయా హై జో పెన్నా నది కే బీచ్ స్థిత్ హై జో పహాడీ కి తలహట్ మే బహతీ హై. పెన్నా నది అనేది ఆ కనుమ ప్రాంతాల నుండి బయలుదేరి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఈ జమ్మలమడుగులో ఆ గండికోట అనే ప్రదేశము ఉన్నది. और यहाँ की గహరీ ఘాటియా, అంతేకాదు ఆ నది అంటే పెన్నా నది ఆ కోట కాకుండా ఆ చుట్టుపక్కల గహరీ ఘాటియా అంటే లోతైన లోయలు, లాల్ గ్రానైట్ పహాడియా ఎర్రటి గ్రానైట్ కలిగిన పర్వతాలు, మందిర్ దేవాలయాలు, మసీదులు ఆది బేహద్ ఖూబ్సూరతే, ఇవన్నీ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. గండికోటకే విరాసత్ సమారోహ్ ధూమ్ధామ్ మనాతే హై. గండికోటలోనట వారసత్వపు సంబరాలు ధూమ్ధామ్గా జరుపుకుంటారు. ఇసే దేఖ్నేకే లియే, దీన్ని చూడటానికి వారసత్వపు ఆ సంబరాలను చూడటానికి లోగ్ దూర్ సే ఆతే హై, ప్రజలు దూర దూరాల నుంచి వస్తూ ఉంటారు.
అర్థమైందమ్మా. ఈ జమ్మలమడుగులోని గండికోట గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. అది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉందని, అక్కడ పెన్నా నది ప్రవహిస్తూ ఉన్నదని, ఆ కనుమలు ఆ కనుమలు అంటే కొండలు, కనుమల్లో ప్రవహించేటటువంటి ఈ పెన్నా నది, అట్లాగే లోతైన లోయలు, అట్లా గ్రానైట్ కొండలు, గుడులు, మసీదులు ఇవన్నీ కూడా ఆ కోటకి చుట్టూ ఉండి చాలా అందంగా ఆ ప్రదేశము ఉంటుంది.